మీకు మంచి కంటెంట్ ఇవ్వడం కోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. సబ్స్క్రైబ్ చేసి నా కంటెంట్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. హలో మాస్టారు. ఓ మీరా, మొన్న మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ అయిపోయిందిగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అంటే మీరు మొన్న రిటర్న్ ఫైల్ చేసినప్పుడు పొరపాటున కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మర్చిపోయాను, మీరు అది చూసుకోకుండా ఫైల్ చేసేసారు. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డ్యూ డేట్ లోగా ఫైల్ చేస్తే, అంటే 15th సెప్టెంబర్ 2025 లోగా ఫైల్ చేస్తే మనకి 31st డిసెంబర్ 2025 వరకు ఎన్నిసార్లైనా మనం దాన్ని రివైజ్ చేసుకోవచ్చు. నువ్వు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేసినా అవన్నిటినీ మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఫైల్ చేయొచ్చు. మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్తగా నా మీద ఏమైనా పెనాల్టీస్, లేట్ ఫీ, ఫైన్, ఇంట్రెస్ట్, లేదంటే నా లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయనివ్వకపోవడం, లేదా డిడక్షన్స్ తీసేయడం, ఎగ్జంప్షన్ తీసేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ఈ రివైజ్డ్ రిటర్న్లో ఉన్న మ్యాజిక్ అదే. ఎటువంటి బెనిఫిట్స్ కూడా మనం లాస్ అవ్వం. మీరు ఒరిజినల్ రిటర్న్ వేస్తే ఎలానో రివైజ్డ్ రిటర్న్ కూడా అలానే దాని ప్లేస్లో రీప్లేస్ చేస్తుంది. సో పొరపాటున మీ రిటర్న్లో గనక మిస్టేక్ జరిగితే టెన్షన్ పడకుండా దర్జాగా 31st డిసెంబర్ 2025 లోపు మీ రిటర్న్ని మళ్ళీ రివైజ్ చేయించుకోండి. ఓ అవునా, అలా అయితే వెంటనే ఫైల్ చేసేయండి.